బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ, వడ, దోశ, ఉప్మా, పూరి, చపాతి, బోండా, పునుగులు ఇలాగ పక్క సౌత్ ఇండియా ఫుడ్ తీసుకునే బ్యాచ్ మనది. ఈ శాండ్విచ్లు, ఓట్స్, మిల్లెట్స్ ఇలాంటివి అసలు పడవు. కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఆవకాడ ఫ్రూట్తో ఆవకాడ శాండ్విచ్ ట్రై చేశాను. ట్రస్ట్ మీ చాలా అంటే చాలా బాగుంది. హెల్దీ అండ్ సింపుల్ రెసిపీ. ఆవకాడ ఫ్రూట్ వల్ల చాలానే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ ఈ ఆవకాడ ఫ్రూట్ని డైరెక్ట్గా ఫ్రూట్లో తినలేము, ఎందుకంటే చాలా చప్పగా అనిపిస్తుంది. దీంతో స్మూతీ జ్యూసెస్ సార్ ఇలా శాండ్విచ్ చేసుకొని తింటే బాగుంటుంది. శాండ్విచ్ అయితే టేస్ట్ చాలా బాగుంది. నేను ఆల్రెడీ స్మూతీ ట్రై చేశాను. ఆ స్మూతీ కానీ శాండ్విచ్ నాకు బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ ఆవకాడో ఫ్రూట్ పైన తొక్క నల్లగా ఉందంటే బాగా పండిన ఆవకాడోని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా స్మాష్ చేసుకొని అందులోనే ఒక కప్పు ఆనియన్, ఒక కప్పు టమాటా యాడ్ చేసుకొని సాల్ట్, పెప్పర్ యాడ్ చేసి కొంచెం ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని కొత్తిమీర, పచ్చిమిర్చిని యాడ్ చేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దానిపైన బటర్ లేదా గీ అప్లై చేసుకొని బ్రెడ్ని ఈవెన్గా కాల్చుకొని ఆ బ్రెడ్ మధ్యలో ఈ శాండ్విచ్ పెట్టుకొని కట్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడం పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.